వాల్యూ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన వాక్యాంశము యెహోవా ఈరే మరియు యెహోవా నిస్సి అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలోని నిర్గమాకాండంలో 17వ అధ్యాయము ఇజ్రాయేల్ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎలాగో యెహోవా ఈరేగా అలాగే యెహోవా నిస్సిగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఈరే, జెహోవా జీరే అనేటువంటి మాటకు ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఆది కాండము 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. అంటే దేవుడే మనకు సహాయకుడు, ఆయనే మనకు సహాయం చేసేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని అది సూచిస్తుంది. మన జీవితంలో మన స్పిరిచువల్ లైఫ్లో కూడా దేవుడు కేవలము మన యొక్క భౌతికమైనటువంటి అవసరాలను మాత్రమే తీర్చేవాడు కాదు, కానీ మనకు రక్షణను, అలాగే మనకు బలాన్ని, జ్ఞానాన్ని, అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం నడవవలసినటువంటి మార్గాన్ని, గైడెన్స్ని కూడా ఆయన ప్రొవైడ్ చేయగలిగినటువంటి దేవుడు యెహోవా ఈరేగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే రెండో విషయాన్ని కనుక మనం చూస్తే యెహోవా నిస్సి. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ఈ నిర్గమాకాండము 17వ అధ్యాయంలోనే ఈ యొక్క యెహోవా నిస్సి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు అమాలేకీయుల మీద ఎప్పుడు వారు విజయం సాధించినప్పుడు అక్కడ మోషే వారికి మరి దేవునికి ఒక బలిపీఠం కట్టిన తర్వాత ఈ యెహోవా నిస్సి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. అంటే గాడ్ ఈజ్ మై బ్యానర్ అనేటువంటి అర్థాన్ని అది సూచిస్తుంది. అంటే దేవుడే నాకు మరి విజయాన్ని దయచేవాడు, మా ఐడెంటిటీ మరి దేవుడే, యెహోవాయే అనేటువంటి విషయాన్ని అది మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనము ఈ యొక్క నిర్గమాకాండము 17వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు వారికి ఎలాగూ యెహోవా ఈరేగా అలాగే యెహోవా నిస్సిగా వారికి ఉన్నారో మనం చూద్దాం. అంటే దేవుడు మనకు ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అండ్ హీ విల్ ఫైట్స్ ఎగెనెస్ట్ అస్. దేవుడు మన పక్షాన యుద్ధం చేయవాడు అనేటువంటి విషయాన్ని ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదటగా మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి రెఫీదీము అనేటువంటి ప్రాంతంలో వారు దిగారు. అయితే ఈ రెఫీదీములో ప్రాంతంలో వారు దిగిన తర్వాత వారికి ఒక సమస్య అనేటువంటి ఎదురైంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎడారి లాంటి పరిస్థితులు, ఎన్నోసార్లు అరణ్యం లాంటి పరిస్థితులు, ఎంతో డ్రైగా మన జీవితాలు పరీక్షల గుండా, మరి అనేకమైనటువంటి ప్రశ్నలు గుండా మన జీవితం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎన్నో సందర్భాలు మన జీవితంలో కూడా ఎన్నో భయాలు, ఆందోళనలు గుండా మనం వెళ్తాం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఈ రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారో ఆ రెఫీదీము దగ్గర వారికి ఒక సమస్య అనేటువంటిది ఎదురైంది. ఆ సమస్య ఏమిటంటే వారు తాగటానికి దాహం, మరి నీరు లేక వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూడండి, మనం ఒకసారి ఆ విషయాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 2వ వచనం చూస్తే మోషేతో మరియు రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చూడండి, వీరి జీవితంలో అప్పటికే ఎన్నో అద్భుతాలు చూశారు. దేవుడు వారి పక్షాన ఎలా ఉండి ఆశ్చర్య కార్యాలు చేశారో, ఎలాగ దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడో, ఎలాగ వారికి సహాయం చేశాడో, వారి యొక్క అవసరాల్లో ఎలాగ ఆయన తీర్చాడో వారికి అనుభవపూర్వకంగా తెలుసు. అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఎదురైనటువంటి ఈ సమస్యకు వారు ఏం చేస్తున్నారంటే మోషేతో వాదిస్తూ ఉన్నారు, దేవుని శోధిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మరి సమస్య కానీ ఆందోళన కానీ వచ్చినప్పుడు గత జీవితంలో దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుతాలను, ఆయన చేసినటువంటి మరి ఆయన మనకిచ్చినటువంటి విజయాలను మనము మర్చిపోయి కృతజ్ఞతాఘాతకులుగా ఉంటూ మనకు జీవితంలో మరొక సమస్య ఏదైనా ఎదురైనప్పుడు చాలా ఆందోళన చెందుతూ చాలా సందర్భంలో దేవుని మీద కూడా వ్యసనపడేటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులు మామూలు వారు కాదు.
ఇజ్రాయేల్ యొక్క అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటూ వారు మరి ఇశ్రాయేల్ దేవుడు అని ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వారి జీవితంలో ఐగుప్తులో బానిసలుగా ఉండి ఐగుప్తులో ఎలాంటి బానిసత్వంలో ఉన్నారంటే వారి పని దినాలు చాలా ఎక్కువైపోయేప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి ఆ పనికి ముడిసరుకు కూడా ఫరో ఇవ్వనప్పటికీ ఎంతో భయంకరమైనటువంటి మరి బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థించిన తర్వాత దేవుడు వారి మీద కృప చూపించి వారిని మరి మోషే నాయకత్వంలో అక్కడి నుంచి విడిపించినట్టు మనం చూస్తాం. ఐగుప్తులో ఉన్నప్పుడే మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు వారు చూసినట్లు మనం చూస్తాం. మరి ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వారికి ఎదురైన, వెనకాల ఫరో సైన్యం ఎదురైనప్పుడు కూడా దేవుడు ఎలాగా ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి వారిని ఎర్ర సముద్రంలో నడిపించాడో, ఎలాగా ఆరిన నేల మీద వారు నడిచారో, మరి అలాంటి అద్భుతాలు వారు చూసినప్పటికీ కూడా ఈ రెఫోదీములో వారు ఎదురైనటువంటి చిన్న సమస్యకి వారు ఎంతో కృంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం కూడా చూసుకున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి కంగారు పడుతూ ఉంటాం. మనం జీవితంలో కంగారు పడి మరి దేవుని మీద మనం బాధ పెట్టుకున్నటువంటి వారుగా, కొన్ని సందర్భాల్లో మన దైవజనులకు మన యొక్క బాధలు చెప్పుకున్నప్పుడు మన ప్రేయర్స్కి మనకి ఆన్సర్స్ రాకపోయినప్పుడు కూడా దైవజనుల మీద, దేవుని మీద కూడా బాధ పెట్టుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే మన ఆత్మీయ జీవితంలో మనము మరి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇప్పుడు కూడా పోగొట్టకుండా దేవుడి మీదే మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయనకు యెహోవా ఈరేగా ఉండి మనకు ప్రొవైడ్ చేసేవాడు, మనకి సహాయం చేసేటువంటి వాడు అనే విశ్వాసంతో మనం జీవించాలి. ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నూతన నిబంధనలో యేసుప్రభువు వారు కూడా మరి ఆయన పరిచర్య చేసిన తర్వాత ఈ యోర్దాను యువతల నుంచి అవతల వెళుతున్నటువంటి సందర్భంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన అలిసిపోయి ఆ యొక్క పడవ మీద నిద్రిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఉన్నారు. అయితే గాలి తుఫాను వచ్చినప్పుడు ఈ పడవ మునిగిపోసాగినప్పుడు వారందరూ కూడా ఆందోళన చెంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళంటున్నారు, అయ్యా మేము నశించిపోతుంటే మీకు చింత లేదా? చూడండి, శిష్యులు యేసు ప్రభువుతోనే కలిసి జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు చూశారు, వారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు. గుండువారు బాగుపడటం, గుడ్డువారు మరి కళ్ళు పొందుకోవటం, మరి కుష్టివ్యాధి ఉన్న వారు శుద్ధులు అవ్వటం, ఇలా దెయ్యాలు ఉన్నటువంటి వారు మరి ఆ దెయ్యాలు వదిలి వెళ్ళిపోవటం, ఇలా ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారు కనులారా చూశారు. నిజంగా పరిశీలందరూ కూడా యేసు ప్రభువుని మరి దేవునిగా మరి వారు పరిగణించకపోయినప్పటికీ కూడా శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారిని మెస్సయ్యగా, ఆయన దేవుని కుమారుడిగా, దేవునిగా వారు గుర్తెరిగి మరి ఆయన వెంబడిస్తున్నటువంటి వీరిలోనే ఆ యొక్క అవిశ్వాసము చేత వారు ఏమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతుంటే నీకు చింత లేదా? వాస్తవానికి దేవునికి చింత లేదా అండి? దేవుడేమి మరి వారికి దూరంగా కూడా లేడు. ఆ పడవలోనే ప్రయాణం చేస్తున్నారు, ఆ పడవలోనే దేవుడు ఉన్నాడు. కానీ వారు ఎన్ని అద్భుతాలు చూసినా వారిలో ఉన్న విశ్వాసం కంటే కూడా వారిలో ఉన్న భయము వారిని ఆందోళనకు, అలజడకు గురి చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారు దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి జీవితంలో చూసినప్పటికీ కూడా ఈ రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చినప్పుడు త్రాగటానికి నీళ్లు లేకపోవటం వల్ల దేవుడి మీద ఉండవలసిన విశ్వాసము పోయి వారికి ఆందోళన అనేటువంటిది కలుగుతూ ఉంది. చూడండి, మనకు ఆందోళన కలుగుతుంది, ఎప్పుడు భయం కలుగుతుంది అంటే దేవుడి మీద మనకు విశ్వాసం సన్నగిలినప్పుడు, దేవుడు మన గత జీవితంలో, మన పాస్ట్ లైఫ్లో దేవుడు మన ఎడల చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యాలను మనం మర్చిపోయినప్పుడు, కృతజ్ఞతగా ఉండవలసిన మనము దేవుణ్ణి మరి ఆ చేసిన కార్యాలను మర్చిపోయినప్పుడు మనలో ఆందోళన కలుగుతుంది. చూడండి, మన విశ్వాసం ఇంత ఉంటే దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. మన విశ్వాసం కొద్దిగా ఉంటే కొద్ది కార్యాలను మనం జీవితంలో చూస్తాం. మన విశ్వాసం అసలు లేకపోతే మన జీవితంలో ఆందోళన, అలజడం ఉంటుంది. కానీ మన విశ్వాసంతో, ఓపికతో మనం ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలను చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషేతో వాదిస్తూ ఉన్నారు, దేవుని శోధిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి దేవుడు వారిని శిక్షించవలసిన వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు మరి ఇశ్రాయేలు మీద కృప చూపించినట్లు మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, ఆయన తన బిడ్డల ఎడల ఆయన ఉన్నటువంటి ఆ కృప ఎంత అధికమైనదో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కృప అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే అర్హత లేనటువంటి వాడిని అర్హుడిగా చేయటమే కృప.
చాలా సందర్భాల్లో నేను ఎగ్జామ్ పేపర్ని కరెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు 25 మార్కులు పాస్ మార్క్ ఉన్నప్పుడు చాలామంది 20 మార్కులు వచ్చి 21 మార్కులు వచ్చి కూడా చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో మేము ఏం చేస్తాము అంటే మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ప్రారంభం చూసి అక్కడక్కడ ఒక్కొక్కటి 2 మార్కులు కలిపి, ఎందుకంటే చాలా దగ్గరగా వచ్చాడు కాబట్టి ఒక 2-3 మార్కులు మేము వేసి అతను పాస్ చేస్తాం. వాస్తవానికి అతను ఫెయిల్ అయ్యాడు, కానీ మేము వేసినటువంటి గ్రేస్ మార్క్స్ వల్ల అతను ఏమయ్యాడంటే పాస్ అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కూడా చూస్తే మనం అర్హులము కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకుంటానికి మన ఆపదలో మన సహాయము దేవుడి దగ్గర నుంచి పొందుకుంటానికి మనం అర్హులం కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఉచితమైన కృపచేత మనము అనేక సందర్భాల్లో మనము మరి అర్హులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది మన భక్తిని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి మరి తలాంతులను బట్టి కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం ఆ స్థితిలో ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మోషేతో వాదిస్తూ ఉన్నారు, దేవుని శోధిస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా దేవుడు వారి మీద కృప చూపించినట్లుగా మనం చూస్తాం. సో యెహోవా ఈరేగా ఉండి దేవుడు వారికి సహాయం చేసినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు ఎలా సహాయం చేశాడంటే, మీరు ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుండి, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము, నీవు నదిని పుట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. సో ఈ విధంగా దేవుడు యెహోవా ఈరేగా సహాయం చేసినట్టు మనం చూస్తాం. చూడండి, మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్ర, ఈ కర్రకు ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ మోషే 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు ఆయన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా మరి ఆ యొక్క ఐగుప్తు అంతఃపురంలో ఆయన సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. మిగతా 40 సంవత్సరాలు ఐగుప్తులో మరి ఐగుప్తుడిని చంపిన తర్వాత పారిపోయి తను మరి ఇత్రో అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు మోషే చేసింది ఏంటయా అంటే, మరి పశువులను కాసినట్లుగా మనం చూస్తాం. మరి ఆ పశువులను కాయటానికి ఆ నడి వయసులో మోషే మరి ఒక కర్రను ఉపయోగించినట్టు మనం చూస్తాం. ఆ కర్రే తర్వాత దేవుని కర్రగా మారినట్టుగా మనం చూస్తాం. అంటే దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, మొదట మోషే తన మీద తాను ఆధారపడేటట్లుగా చేతి కర్ర సహాయంతో తను నడవటానికి కానీ, ఆ పశువులను కాయటానికి కానీ, లేదా మరి పాముల్ని చంపటానికి కానీ, ఆ అరణ్యంలో వెళ్తున్నప్పుడు తనకు మరి ఎదురయ్యేటువంటి ఆ ముళ్ళను పక్కకు తీయటానికి కానీ ఆ కర్రను ఉపయోగించాడు. కానీ కాలక్రమంలో ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించడానికి మండుచున్న పొదలో ఆ దర్శనాన్ని చేతపట్టుకొని వచ్చాడో, ఈ కర్ర ఆ కర్ర మీద ఆనుకునేటట్లుగా, అంటే దేవుని మీద ఆనుకునేటట్లుగా దేవుడు దాన్ని మరి దేవుని కర్రగా అయినట్లు మనం చూస్తాం. చూడండి, ఆ కర్రతోని ఎన్నో అద్భుతాలు మనం చేసినట్లు మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా ఇప్పుడు మళ్ళీ మోషేతో చెప్తుంది ఏంటంటే, నా ప్రజలకు త్రాగటానికి నీళ్లు కావాలి కనుక నీవు ఆ కర్రను తీసుకుని వెళ్ళి, ఇదిగో ఆ హోరేబులో ఉన్నటువంటి ఆ బండను కొట్టినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు వస్తాయని చెప్పాడు. ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడో, ఆ బండను కొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ దాహాన్ని తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ లైఫ్, మనం యొక్క స్పిరిచువల్ అప్లికేషన్ మన జీవితంలో వేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మరి అవసరతలు ఉంటాయి. అది భౌతికమైనటువంటి అవసరతలు అవ్వచ్చు, అలాగే స్పిరిచువల్గా ఉన్నటువంటి అవసరతలు కూడా కావచ్చు. నేను అందుకే ప్రారంభంలో చెప్పాను, కేవలం మన భౌతికమైన అవసరాలు మాత్రమే కాదు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ కాంటెక్స్ట్లో ఇశ్రాయేల్ ప్రజలు నిజంగానే భౌతికంగా వారు దాహం కలిగి ఉన్నారు. నిజంగానే మరి మోషే కర్రతో ఆ బండను కొట్టాడు, వారి యొక్క భౌతికమైనటువంటి అవసరం తీరింది. దేవుడు మనకున్నటువంటి భౌతికమైనటువంటి అవసరాలు మాత్రమే కాదు, కానీ మన స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన దాహాన్ని కూడా తీర్చేవాడనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అందరూ ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఒకే పానీయం చేసిరి, ఆ బండ
క్రీస్తే అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. అంటే దేవునిలో నుండే మనకు ఆ నిజమైన జీవజలము మనకు అందించబడుతుంది. చూడండి, మనం ఒక సందర్భంలో సమరయ స్త్రీ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె మరి నీరు చేదుకొనటానికి ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మ, ఈ నీరు తాగితే మళ్ళీ నువ్వు దప్పుకుంటావు, కానీ నేరిచ్చే నీరు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పుకొనవు అని చెప్పినప్పుడు ఆమె అనుకుంది, ఇది నిజంగానే ఈ యొక్క యూదుడు ఈ యొక్క మెస్సయ్య ఇచ్చినటువంటి నీరు తాగితే నాకు ఇంకెప్పుడు కూడా భౌతికంగా మరి దాహం వేదేమో అనుకుంది, కానీ దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ అర్థం చేసుకోలేకపోయింది. కానీ దేవుడు ఎప్పుడైతే ఆమెకు తెలియజేశాడో ఆమె జీవితం మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, మరి మనము కూడా ఈ యొక్క భావాన్ని మనం గ్రహించాలి. దేవునిలో నుంచి అనగా యేసు ప్రభువులో నుంచి జీవధారలు మనకు అందించబడుతున్నాయి. చూడండి, మనము కూడా మరి అనేకమైనటువంటి మరి ఆధ్యాత్మికమైన దాహంతో మనం ఉన్నాం, అనేకమైన బంధకాల్లో మనం ఉన్నాం, అనేకమైనటువంటి సమస్యల్లో మనం ఉన్నాం. మన జీవితంలో చాలా సందర్భాల్లో రక్షణ లేక, ఒకవేళ రక్షణ ఉన్నా దానికి తగినటువంటి జీవితం మన జీవితంలో లేక, ఎన్నో సందర్భాల్లో జ్ఞానం లేక, ఎన్నో సందర్భాల్లో మనం భౌతికంగా మరి బలహీనపడిపోయినప్పుడు, ఆధ్యాత్మికంగా మనం బలహీనపడిపోయినప్పుడు ఈ దేవుని యొక్క జీవజలం ద్వారా మనం ఏమవుతుంటే బలపరచబడతాం. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాక 4 కూడల మధ్య ఆగిపోయినటువంటి సందర్భాల్లో కూడా ఈ జీవజలం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని గైడ్ చేసి ఆయన ముందుకు నడిపిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన దేవునికి ఉన్నటువంటి ఒక నామం ఏంటంటే యెహోవా జీరే, యెహోవా ఈరే అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయంలో మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి అమాలేకీయుల మీద ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వారు వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యెహోషువ యుద్ధ భూమిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ని సమకూర్చుకొని యుద్ధం చేయడానికి వెళ్తారు. అయితే మోషే, నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తన చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, చేస్తున్నది యెహోషువ, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు అయినప్పటికీ కూడా వాస్తవానికి ఆ యుద్ధము చేస్తున్నది దేవుడే కనుక దానికి సాదృశ్యముగా చేతులెత్తి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే మానవుడే కాబట్టి మోషే కూడా తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎక్కువసేపు ఆ చేతులను ఉంచలేక బలహీనపరచబడి ఆ చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే చేతులు పైకెత్తుతున్నాడో ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు, ఎప్పుడైతే చేతులు దించాడో అమాలేకీయులు గెలుస్తూ ఉన్నాడు. అప్పుడు మోషేని చూసినటువంటి ఆ అహరోను అలాగే హూరులు ఏం చేశారంటే మోషేను ఒక బండ మీద కూర్చోబెట్టి ఆయనకు ఆనుకొని తన చేతులను ఎత్తిపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మోషే ఒక గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా అతను కూడా మానవుడే, అతను కూడా దేవుడి మీద ఆధారపడవలసిన వాడే. అలాగ మనం చూసినట్లయితే మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో మనము మన స్పిరిచువల్ బ్యాటిల్స్లో కూడా మనమంతటగా మనము వాటిని సమస్యలను అధిగమించలేము, మన శత్రువును మనము ఓడించలేము. కాబట్టి మనకు కూడా ఒక స్పిరిచువల్ మెంటార్, అలాగే మనకు ఒక సంఘములో మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ, ఒక చర్చ్ అనేటువంటిది మనకి కావాలనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మన దేవుడు యెహోవా నిస్సీగా ఉండి మనకు ముందుగా ఉండి ఆయన మనకి విజయాన్ని అందిస్తాడు. కానీ ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు మోషే ఒక్కడి వలన విజయం సాధించబడలేదు, లేదా యెహోషువ ఒక్కడి వల్ల విజయం రాలేదు, లేదా అహరోను హూరులు వారి చేత మాత్రమే యుద్ధం రాలేదు. యుద్ధ భూమిలో యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే మోషేకు తోడుగా మోషేని బలపరచటానికి అహరోను హూరులు చేతులు పైకెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో మనము కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో యుద్ధాలతో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు. సో ఎవ్రీడే వీ హ్యావ్ ఏ స్పిరిచువల్ ఫైట్ ఆర్ ఏ స్పిరిచువల్ బ్యాటిల్. సో మనం ప్రతిరోజు కూడా ఆత్మీయంగా యుద్ధ భూమిలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా, మనం పోరాడుతుంది మన శరీరంతో పోరాడుతున్నాం.
మన శరీరంలో పాప నియమం ఉంది. మన శరీరం ఎప్పుడూ కూడా మరి ఆ యొక్క పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, మనము పడిపోయినటువంటి వారుగా మనం ఉన్నాం కనుక మన శరీరంలో పాప నియమం ఉంది కాబట్టి మన శరీరంతో నిత్యము మనము పోరాడవలసినదే. ఎందుకంటే శరీరంలో నుంచే మనకు ఏమవుతుందంటే ఆ శరీర కార్యాలు అనేటువంటివి వస్తాయి. మన హృదయంలో నుంచే చెడు ఆలోచనలు వస్తాయి కనుక మనము ఈ శరీరంతో పోరాడాల్సిన వారిగా ఉన్నాం. రెండవది, మనం ఈ లోకంతో పోరాడవలసిన వారిగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుండము గనక ఈ లోకంతో మనం పోరాడవలసిన వారిగా ఉన్నాం. అలాగే మూడోది, అపవాదితో మనం పోరాడవలసిన వారిగా ఉన్నాం. అపవాదితో పోరాటం అంటే నేరుగా అపవాది నీతో వచ్చి పోరాడు, కానీ నీ యొక్క అందమైన భార్యలో నుంచో, నీ అందమైన భర్తలో నుంచో, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి స్నేహితుల్లో నుండో, నీకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో నుంచో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వాడు నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కనుక మన పోరాటము మరి ఈ రకమైనటువంటి పోరాటాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి పోరాటాలు కలిగినటువంటి మనము మన సొంతంగా, మన వ్యక్తిగతంగా మనం వాటిని జయించలేము. మనం జయించాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలంటే మనకు సపోర్ట్ కావాలి, మనకు దైవజనుల సపోర్ట్ కావాలి, చర్చ్ మనకు కావాలి, చర్చ్ కమ్యూనిటీ మనకు కావాలి, గాడ్లీ కమ్యూనిటీ మనకు కావాలి. మనకు విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఎంతో అవసరం. యుద్ధ భూములు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, కానీ మరి ఇజ్రాయేల్ పక్షమున, మరి యెహోషువ పక్షమున మరి విజ్ఞాపన చేస్తున్నది ఎవరయ్యా అంటే మోషే. కాబట్టి చూడండి, విజ్ఞాపన ప్రార్థనకు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు చెరసాలను బద్దలు చేసినట్టు మనం చూస్తాము. ఎన్నో సందర్భాల్లో సంఘము మరి భక్తులందరూ కూడా కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు యెహోవా ఈరేగా ఉండి ఆయన అద్భుతాలు చేశాడు. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 14వ వచనం, 15, 16 వచనాలు మనం చూస్తే మోషే ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క విజయాన్ని నువ్వు రికార్డ్ చేయి, నువ్వు దాన్ని పొందుపరచు, పుస్తకంలో పొందుపరచు అని చెప్పినటువంటి దేవుడు. చూడండి, ఇప్పుడు మోషే వాస్తవానికి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తన ఖాతాలో వేసుకోవచ్చు, కానీ మోషే అలా చేయలేదు. మహిమను, ఘనతను, దేవుడికి చెందవలసినటువంటి ఆ యొక్క మహిమను దేవునికే ఆపాదించాడు తప్ప మోషే ఇప్పుడు కూడా తన అకౌంట్లో వేసుకోలేదండి. అందుకే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన ఏమంటున్నాడంటే యెహోవా ఈరే అనగా ఒక బ్యానర్, లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్ అనేటువంటి విషయం. చూడండి, సహజంగా యుద్ధానికి వెళ్ళేటువంటి వారు ఒక జెండాతో ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఈ విజయము మా దేవుని వల్లే వచ్చింది, ఈ విజయం మేము సాధించడానికి కారణము మా దేవుడే అనే విషయాన్ని అక్కడ ఆయన మోషే తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో మనము విపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, ఎడారి లాంటి పరిస్థితులుగా వెళ్ళినప్పుడు, మనం చాలా నీడ్స్తో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడో, యెహోవా ఈరేగా ఉండి, యెహోవా నిస్సీగా ఉండి మన యొక్క మరి స్పిరిచువల్ బ్యాటిల్స్లో ఆయన మనకు విజయాన్ని అందిస్తాడో, మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. కానీ చాలామంది ఏమిటంటే ఒక బాధాకరమైనటువంటి విషయము, ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వస్తారో, ఎప్పుడైతే వారి సమస్యలని దేవుడికి చెప్పుకుంటారో, దేవుడు దానికి జవాబు ఇచ్చిన తర్వాత, దేవుడు ఆ సమస్యలో నుంచి బయటకు తీసివేసిన తర్వాత, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చిన తర్వాత వారు మర్చిపోయి దేవుడు చేసిన కార్యాలను కూడా మర్చిపోయి కృతజ్ఞత ఘాతకులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఆ విధంగా లేడు. మోషే కృతజ్ఞతతో దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు, దానికి యెహోవా ఈరే అనేటువంటి మరి నామకరణాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన సమస్యల్లో, మన బాధల్లో, మన ఒంటరితనాల్లో, మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు మనం దుఃఖం చెందక, మరి మనలో అవిశ్వాసాన్ని తీసుకొచ్చుకోక, మనం భయపడక, యెహోవా ఈరేగా దేవుడు మన పక్షాన ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సవాల్లో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యేటువంటి
ప్రతి ఒక్క మరి యుద్ధంలో దేవుడు మన పక్షాన ఉండి ఆయన యెహోవా నిస్సీగా ఉండి మనకు విజయం అందిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయకుడిగా మన పక్షాన యుద్ధం చేసేటువంటి వాడిగా మనకు ఉండి మన ఆత్మీయ జీవితం విజయాలను అందిస్తాడు. ఎప్పుడైతే మనం విజయాలను అందుకుంటామో దేవునికి కృతజ్ఞతగా ఉంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించవలసినటువంటి వారుగా మనం ఉన్నాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, తోడైయుండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినా